ఖరీఫ్కి సంబంధించినటువంటి కష్టాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా ఖరీఫ్కి సంబంధించి మామూలుగా సాగు లక్ష్యం 85.65 లక్షలైతే 69.7 లక్షలే సాగవుతున్నటువంటి విస్తీర్ణం. ఇది 2023లో 89.37కి 68.6 జరిగింది. 2023లో ఖరీఫ్ 2022లో 87.89కి 89.27 ఎక్స్ట్రా జరిగింది. 2021లో 188.45 అయితే 93.65 జరిగింది, ఎక్స్ట్రా జరిగింది. 2020లో 89.54 అయితే 96.30 జరిగింది, ఎక్స్ట్రా జరిగింది. అంటే సాగు లక్ష్యం ఇక్కడ. ఖరీఫ్ 2019లో 89.75 అయితే 95.37 జరిగింది. జగన్ చిట్ట చివరి ఏడాది 2023లో ఫెయిల్ అయ్యింది. అదే సందర్భంలో ఈ ఏడాది తగ్గుతోంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా వరకు ఒకటి వరదలు వీటి వలన నష్టపోవడం ఒక ఎత్తు. అదేమంటారంటే చుట్టూ నీళ్లున్నా దేనికి పనికిరాందేమో వరదల్లో నష్టపోయిన పంటలు. అదే సందర్భంలో అసలే నీళ్లు లేనటువంటి పరిస్థితి రాయలసీమ అట్లాంటి ప్రాంతాలలో ఉంది. ఖరీఫ్కి సంబంధించిన ఈ కష్టాల మూలంగా రాబోయేటువంటి రోజుల్లో దిగుబడులు తగ్గితే, దిగుమతులు తగ్గితే, దిగుబడి తగ్గితే దాని ఇంపాక్ట్ స్కేర్సిటీ, కొరత ఏర్పడితే ధరల పెరుగుదల అన్నటువంటి ఇంపాక్ట్ ఉంటుంది.